మీరు ఎప్పుడైనా గుహలో క్లౌడ్స్ని చూసారా? మన ఇండియాలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఎందుకని వియత్నాం ఎక్కువగా ట్రావెల్ చేస్తారు? అంతేకాదు, ఈ వరల్డ్లో జీడిపప్పుని ఎక్కువగా ఈ కంట్రీనే ఎలా ప్రొడ్యూస్ చేస్తుంది? ఇలాంటి వింతైన ఫ్యాక్ట్స్ తెలుసుకోవడానికి మన వీడియో ఫుల్గా చూసేయండి. హలో ఆల్, నేను మీ ఫ్యాట్స్ యాత్రికుడు. లాస్ట్ వీడియోలో నార్త్ కొరియా గురించి తెలుసుకున్నాం కదా. ఇప్పుడు మనం ప్రైవేట్ ఫ్లైట్ వేసుకుని వియత్నాం వెళ్ళి అక్కడ విషయాలు తెలుసుకుందాం. ఈ వీడియో ట్రావెలింగ్ చేసే వాళ్ళకి కాదు భయ్యా, ట్రావెల్ చెయ్యని వాళ్ళకి కూడా అర్థమవుతుంది. ట్రావెల్ చేయలేక ప్రతి కంట్రీ గురించి నేను తెలుసుకుని మీకు చెబుతూ ఒక వీడియో చేస్తున్నా. నచ్చితే సబ్స్క్రైబ్ చేసి ఎంకరేజ్ చేయండి, లేదంటే కామెంట్లో డిస్కరేజ్ చేయండి. ఫ్యాక్ట్ నెంబర్ 1, వరల్డ్ లో ఎక్కువగా జీడిపప్పుల్ని ప్రొడ్యూస్ చేసే కంట్రీ వియత్నాం. అరౌండ్ 50% గ్లోబల్ మార్కెట్ ఉంది. అసలు ఈ జీడిపప్పుల్లో నెంబర్ 1 పొజిషన్ కి ఈ కంట్రీ ఎలా వెళ్ళిందంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు జీడిపప్పుల ఆరిజిన్ వచ్చేసి మీకు తెలియాలి. ఈ జీడిపప్పులు అనేది ఫస్ట్ గా బ్రెజిల్లో పండించేవారు. 16th సెంచరీలో బ్రెజిల్ అనేది పోర్చుగీస్ వాళ్ళు హ్యాండ్ ఓవర్ లో ఉండేది. పోర్చుగీస్ వాళ్ళు 500 ఇయర్స్ బ్యాక్ నుంచి వియత్నాం తో ట్రేడ్ అనేది చేస్తున్నారు. వాళ్ళే ఈ జీడిపప్పుల్ని వియత్నాం వాళ్ళకి ఇంట్రడ్యూస్ చేశారు. అక్కడ ఉండే క్లైమేట్ కండిషన్స్ కి ఇవి బాగా పండేవి. ఈ విషయం వియత్నాం గవర్నమెంట్ 1980s లో రికాగ్నైజ్ చేసి 1990s లో వరల్డ్ వైడ్ గా బాగా ఎక్స్పాండ్ చేసింది. ఎర్లీ 2000s వచ్చేటప్పటికి ఇంటర్నేషనల్ మార్కెట్ లైక్ యుఎస్, యూరోప్ అండ్ చైనాలో వీళ్ళ క్యాష్యూస్ చాలా డిమాండ్ పెరిగిపోయింది. ఆ టైంలోనే ఇండియా అండ్ బ్రెజిల్ ని సర్పాస్ చేసి గ్లోబల్ మార్కెట్ లో నెంబర్ 1 పొజిషన్ కి వెళ్ళింది. ఫ్యాక్ట్ నెంబర్ 2, 2023లో మన ఇండియా వాళ్ళు మోస్ట్ రీసెర్చ్డ్ డెస్టినేషన్ వచ్చేసి వియత్నాం కంట్రీ. ఇది 2019 నుంచి చూసుకుంటే వియత్నాం కి ట్రావెల్ చేసే వాళ్ళు 230% పెరిగిపోయారు. ఇప్పుడంటే బ్యాంకాక్ అంటున్నారు, కానీ వియత్నాం కి ఈ వీసా అనేది 90 days ఎప్పటి నుంచో ఉంది. అంతేకాదు, ఎయిర్ కనెక్టివిటీ కూడా మోస్ట్ అఫోర్డబుల్ ప్రైస్ లో ఉంటాయి. వియత్నాం అమౌంట్ ని వియత్నమీస్ డాంగ్ అంటారు. 1 రూపీ వచ్చేసి 300 డాంగ్. మన ఇండియా వాళ్ళకి మోస్ట్ అఫోర్డబుల్, దగ్గరగా ఉండే కంట్రీ, సేఫ్ కంట్రీ కూడా. అంతేకాదు, ఈ కంట్రీ రిచ్ కల్చర్ తో ఉంటుంది. చాలా డెస్టినేషన్ స్పాట్స్ ఉన్నాయి. అందుకే మనలాంటి మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కి ఫేవరెట్ డెస్టినేషన్ అయ్యింది. ఫ్యాక్ట్ నెంబర్ 3, మీరు ఎక్కడైనా గుహలో క్లౌడ్స్ ని చూసారా? అవునండి, వియత్నాంలో కేవ్ ఉంది. వరల్డ్ లోనే అతిపెద్ద గుహ అది. 9 kilometers లాంగ్, 200 meters హైట్ ఉంటుంది. ఆ గుహ పేరు హ్యాంగ్ సన్ డూంగ్. దీన్ని 1991లో ఒక లోకల్ ఫార్మర్ కనిపెట్టాడు. 2009లో ఫుల్ గా ఎక్స్ప్లోర్ చేశారు. ఆ గుహకి సెపరేట్ ఎకోసిస్టమే ఉంది. సెపరేట్ రివర్, సెపరేట్ ఫారెస్ట్ అండ్ సెపరేట్ క్లౌడ్స్. ఈ కేవ్ లోనే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లాంట్స్ ఉంటాయి. అవి మరి ఎక్కడా కనిపించవు. ఆర్కియాలజీ ప్రకారం ఈ కేవ్ ఏజ్ వచ్చేసి 2 to 5 million years ఉంటుంది అని చెప్పారు. ఫ్యాక్ట్ నెంబర్ 4, మీలో స్నేక్ వైన్ గురించి ఎంతమందికి తెలుసు? ఇది చైనా వాళ్ళు కనిపెట్టినప్పటికీ ఈ వైన్ ని వియత్నాం వాళ్ళు ట్రెడిషనల్ గా ఓన్ చేసుకున్నారు. వీళ్ళు స్నేక్స్ లో మెడిసిన్ వాల్యూస్ ఉంటాయని గట్టిగా నమ్ముతారు. ఈ స్నేక్ వైన్ తాగితే స్ట్రెంత్ వస్తుందని భావిస్తారు. అసలు ఈ స్నేక్ వైన్ ని ఈ కంట్రీకి ఫ్రెంచ్ వాళ్ళే ఇంట్రడ్యూస్ చేశారు. ప్రెసెంట్ యంగ్ జనరేషన్ ఇది నమ్మడం లేదు, కానీ అక్కడికి వెళ్లే టూరిస్టులు వీటికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు. గవర్నమెంట్ కూడా స్నేక్స్ ని చంపి ఇలా చేయడానికి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టింది. ఫ్యాక్ట్ నెంబర్ 5, ప్రపంచంలో 2వ అతిపెద్ద కాఫీ ప్రొడ్యూసర్ ఈ వియత్నాం కంట్రీ. ఫస్ట్ వచ్చేసి బ్రెజిల్ కంట్రీ. పాయింట్ ఏంటంటే, ఇక్కడ ఒక వింతైన కాఫీ ఉంది. అదే ఎగ్ కాఫీ. ఇది 1940s లో వియత్నాం వార్ టైంలో ఉన్నప్పుడు మిల్క్ స్కేర్సిటీ అనేది ఉండేది. అప్పుడు ఒక లోకల్ రెస్టారెంట్ అతను ఈ ఎగ్ కాఫీని కనిపెట్టాడు. అది వెంటనే ఫేమస్ అయిపోయింది. ఇది ఎలా తయారు చేస్తారంటే, గుడ్డు సొనలు, షుగర్, క్రీమీ కండెన్స్డ్ మిల్క్ తో బ్లెండ్ చేసి ఇస్తారు. ఇంక ఈ వీడియోకి ఎంతో కొంత నాలెడ్జ్ వచ్చిందని అనుకుంటున్నా. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న గంట సింబల్ని ఒక్కసారి టచ్ చేయండి. ఇంకా సెలవు. ఇట్లు మీ ఫ్యాట్స్ యాత్రికుడు. బాయ్ బాయ్.